కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూముల్ని కాపాడుకుంటా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో కోహెడ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దూరదృష్టితో ఆలోచన చేసి కోహెడలో అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 170 ఎకరాల భూమిని ఫ్రూట్ మార్కెట్ కోసం కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ భూముల్ని కొల్లగొట్టేందుకు సిద్ధమైందంటోన్న ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కోయడ మార్కెట్ని అభివృద్ధి చేద్దామని చూశారు, భూముల్ని సేకరించారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరి వీటిని అమ్మేందుకు సిద్ధమవుతుందని కూడా అంటున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? 170 ఎకరాల మీద ప్రభుత్వానికి కన్ను పడింది. ఖచ్చితంగా ఈ భూమిని వేరే వాళ్లకు దారాదత్తం చేయాలని టీఎస్ఐసికి ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్ కమిటీకి సంబంధించిన భూమిని టీఎస్ఐసి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇండస్ట్రియలిస్టులకు వాళ్ళకు వీళ్ళకు ఇవ్వాలనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాలు, ఈ 10 చుట్టుపక్క ఉన్న 10 ఊర్లు అందరూ కూడా ఈడ మార్కెట్ ఉండాలి, ఖచ్చితంగా మార్కెటే ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండు, మా డిమాండు, మా పార్టీ తరఫున డిమాండ్. ఎలా సార్ మరి ఇప్పుడు ఈ భూముల్ని అమ్మేందుకు సిద్ధమైంది, ప్రభుత్వం కన్నేసింది ఈ భూముల మీద అంటున్నారు. మరి ఒకవేళ ఇంకొక 2 ఏళ్ల తర్వాత మనం అధికారం రాబోతున్నాం, కాపాడుకుందాం, అభివృద్ధి చేద్దామని కూడా ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. సో మరి ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటే ఎలా అడ్డుకుంటారు? 100% అడ్డుకుంటామండి. ఖచ్చితంగా ఏదైతే నువ్వు సావుకారి గుట్టాలని చెప్పేసి మార్కెటింగ్కి ఇస్తానని చెప్తున్నావో అది దిల్ కంపెనీకి, హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి భూమి. ఇవాళ వాళ్ళు కూడా వీళ్ళు లెటర్ రాసినారు, అది హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తే వాళ్ళు 1500 కోట్ల రూపాయలు కడితే మేము ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ల్యాండే మార్కెట్ కమిటీకి ఇవ్వాల్సింది. ఫ్రూట్ మార్కెట్కి సంబంధించిన అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ రావాల్సిందే. మీటింగ్ పెట్టారు, భరోసా ఇచ్చారు, ఎటువంటి కార్యాచరణ నెక్స్ట్ ఉండబోతుంది? తప్పకుండా ఉంటుంది. వారం 10 రోజుల్లో చూస్తాం. ప్రభుత్వం ఏ చలనం లేకపోతే ఖచ్చితంగా ఇంకా రేపే కార్యక్రమాలు ఊరూరు తిరిగి కార్యక్రమం చేపడతాం. ఎస్ సార్, ఖచ్చితంగా కోహెడ భూముల్ని, అంటే ఆనాడు బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా 170 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కోయడ మార్కెట్ కోసం కేటాయిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూములపైన కన్నేసి అమ్మేందుకు సిద్ధమైంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కోయడ మార్కెట్ కోసం కేటాయించినటువంటి భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మకుండా, రాష్ట్ర ప్రభుత్వం అమ్మకుండా అడ్డుకట్ట వేస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రూట్ మార్కెట్ని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేసి తీరుతాం. సో ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కోయడ ఫ్రూట్ మార్కెట్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి.